ఎంత చెప్పినా ఈ పిల్ల ఇంతేనమ్మా, పుట్టి మొండి. నువ్వే మొండి. పాప, నీ పేరేమిటమ్మా? నీ పేరేమిటి? నా పేరు సీత. నా పేరు ఉమ్మ. నువ్వు మంచిదనేవి కదా? అవును. మరైతే మందు తాగేసి ఇలావమ్మా. ఇందా తాగు. చేదుగా ఉంటుంది. కళ్ళు మూసుకుని గబగబా తాగేస్తే చేదుగా ఉండదు. కావాలంటే చూడు, 3 అనేలోగా తాగేసేయాలి. ఏ కమా. 1 2 3. వెరీ గుడ్ బంగారు పాప. గప్చుప్కి వెళ్ళి పడుకో. నేను వెళ్ళరానా? ఇక్కడ ఉండాలి. నేను చెప్పినట్టు విని నువ్వు వెళ్ళి పడుకో. పనులన్నీ చూసుకుని మళ్ళీ వస్తాను. ఏ వస్తాను పాప. నేను నిద్రపోతున్నా. అడ్డంటా సీత, నన్ను పూర్తిగా మర్చిపోయావా సీత? డాక్టర్, మా వారికి మీరంటే ఎంతో గౌరవం డాక్టర్. చిచ్చి, కట్టుకున్నప్పటి నుంచి ఒకటే ఏడుపులు మొత్తుకోళ్ళు. పెదవబోతు అంబేరబోతు. అమ్మా, ఇలా చూడండి. ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఇప్పుడు కేకలేస్తూ బయటికి వెళ్ళారే ఆయన మావారే. మీరిలా సుస్థిగా ఉండగా వారలా కేకలేయడం న్యాయం కాదు. నిజమే. అందుకు ఏడుస్తారా? మీ భర్తేగా ఏదో స్వతంత్రం మీద కేకలిస్తుంటారు. ప్రేమించే వారేనమ్మా దూషించేది. వారు కోపడ్డందుకు కాదమ్మా నేను బాధపడేది. నేను జబ్బు మనిషిని అయ్యాక వారికి నేనంటేనే అసహ్యమైపోయింది. నా మీద ద్వేషం ఏర్పడ్డది. సంసారం అన్న తర్వాత ఇవన్నీ సహజమే. ఇలాంటివి మగవాళ్ల కన్నా మనమే సహించాలి, సర్దుకుపోవాలి. కొంతకాలం అయ్యాక అవే సమసిపోతాయి. విశ్రాంతి తీసుకోండి. అమ్మా, మీరు మా వారికి సుస్థిగా ఉండి ఈ నర్సింగ్ హోంలోనే చేరారు. ఇలా వెళ్తూ మీ ఏడుపుని లోపలికి వచ్చాను. వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తుండండి. మీ మాటలు వింటున్నా, మిమ్మల్ని చూస్తున్నా మనసు కొంత తేలిక పడుతుంది. రోజు వస్తారుగా. అలాగే. నా పేరు కాంతం, మీ పేరు సీత. వస్తాను. లంగ్ క్యాన్సర్ అని తేలిపోయింది. అది కాస్త ముదిరినట్టే అభిప్రాయపడుతున్నారు. అయినా భయం లేదు. ఆపరేషన్ చేస్తే బ్రతుకుతానని డాక్టర్ అంటారు. ఏమిటో నాకు నమ్మకం లేదు. నాయన, మానవ జీవితానికే పునాది నమ్మకం. అది పోయిన తర్వాత దేనికి అర్థం లేదు, అవసరం లేదు. భవిష్యత్తును తెలుసుకోలేని మానవులు నమ్మటం కన్నా చేయగలిగింది ఏమీ లేదు. చూడు బాబు, డాక్టర్ రఘు చాలా మంచివారు, హస్తవాసి కలవారు. ఆ యేసుప్రభు దయ వల్ల నీకు తప్పక నయమవుతుంది ఆయన. సీత, వీరు ఈ నర్సింగ్ హోంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నా భార్య సీత. నమస్కారం అండి. దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లమ్మా. మీ ఆశీర్వాదమే నా అదృష్టం. చూడు సీత, వీరికి హార్లిక్స్ కానీ. వద్దు నాయన, వద్దమ్మా. నాకు ప్రార్థనకు వేళయింది. వెళ్ళొస్తాను నాయన. అలాగే అమ్మా, వస్తాను. ఏం సీత, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాం? నర్సింగ్ హోమ్ లో ఉన్న పేషెంట్స్ ని చూసి వస్తున్నాను. ఏమండి, ఇక్కడ ఒక చిన్న పాప ఉంది. ఎలా ఉందనుకున్నారు? బంగారు బొమ్మలా ఉంది. ఎందుకు ఆ పాప అంటే నాకు చాలా ఇష్టం. అవునండి. ఇంకే దత్తత తీసుకో. నాకేమంత వయసు అయిపోలేదు. గుడ్ ఈవినింగ్ రాము గారు. హలో డాక్టర్, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఇక్కడే ఇబ్బంది లేదుగా? ఇబ్బందే. ఇన్నాళ్ళు ఈ జబ్బు గురించి కాస్త ఆలోచన ఉండేది. ఇప్పుడు అది మీ మీద పారేసి చీకు చింత లేకుండా హాయిగా ఉన్నాం. దట్స్ గుడ్. మీరు అలా ఉంటేనే మా పని కొంత తగ్గుతుంది. డాక్టర్, ఎస్. నేను ఏం కావాలన్నా తినొచ్చా? ఓ ఎస్, మీ ఇష్టం. విన్నావా సీత, కాఫీ తాగకూడదన్నా? నో, ఐఎమ్ సారీ, మీరు కాఫీ టీ తీసుకోకూడదు. ఇప్పుడేమంటారు? ఇంకా నేనేమంటాను, మీ ఇద్దరు ఒకటి. డాక్టర్, ఎస్. ఈ ఇంజక్షన్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ కావడానికి. అలాగా? అయితే సీత, నువ్వు ఆ ఇంజక్షన్ తీసుకోరాదు? నాకెందుకండి? అదిగో ఆ మొండితనానికి. డాక్టర్, సీత చాలా వీక్, బొత్తిగా బలం లేదు. మానసికంగా ఏమాత్రం షాక్ తగిలినా వెంటనే స్పృహ తప్పి పడిపోతుంది. అలాగా? అదంతా ఉట్టిది డాక్టర్.
ఏం లేదు. ఇది వరుస డాక్టర్. తన ఆరోగ్యం విషయంలో బొత్తిగా శ్రద్ధ లేదు. తప్పు. అలా అశ్రద్ధ చేయకూడదు. చూడండి, నేను ఒక టానిక్ ఇస్తాను, తీసుకోండి. క్షమించండి డాక్టర్, ముందు వారి ఆరోగ్యం బాగుపడివ్వండి. నా ఆరోగ్యం బాగుపడ్డాం నాకేమాత్రం నమ్మకం లేదు. రాము గారు, అలా అనకండి. నా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. మీరు కులాసాగా ఉంటారు, నేను గ్యారంటీ. ఈ వ్యాధి ఎంత భయంకరమైందో నాకు తెలుసు డాక్టర్. రాము గారు, ఇలాంటి భయంకరమైన వ్యాధుల నుంచి మానవుల్ని రక్షించడమే మా వృత్తి, మా లక్ష్యం. నా ఆత్మవిశ్వాసం అపజయం పొందదు, నా కృషి వృధా పోదు. డాక్టర్, అదే నిజమై నేను బాగుపడి బ్రతకడమే జరిగితే మీ నర్సింగ్ హోమ్కి 5 లక్షలు డొనేషన్ ఇస్తాను. నిజంగానా? ఎస్. అయితే ఇప్పుడే రాసి పెట్టండి చెక్. రాము గారు, మీ డబ్బుతో ఇంతకన్నా 1000 రెట్లు ప్రజాసేవ చేసే అవకాశం, కొన్ని వేల ప్రాణాలు కాపాడే అదృష్టం నాకు దక్కుతుంది. ఐఎమ్ షూర్. విష్ యూ ది బెస్ట్ డాక్టర్. థ్యాంక్ యూ మిస్టర్ రాము. డాక్టర్, మీరంటే నాకు చాలా ఇష్టమే కానీ ఒక్క విషయంలో మాత్రం కోపం. మీకంత కోపం కలిగించే పని నేనేం చేశాను రాము గారు? ఇంతకంటే ఏం చేయాలి? మంచి స్నేహితులుగా కలిసిపోవాలనుకునే మన మధ్య మిస్టర్ అని, గార్ అని మర్యాదలని దేనికి? నన్ను మామూలుగా రామను పిలవకూడదు. ఇక రాము అనే పిలుస్తాను, సరేనా? ఓకే, వస్తాను. సీత, నేను తొందరపడి మాట అనేశానే. ఏమన్నారు? రేపు నిజంగా బాగు చేసి బ్రతికిస్తే మనకు 5 లక్షల రూపాయలు నష్టం కదూ. చచ, అవేం మాటలండి. మీకంటే డబ్బు ముఖ్యమా? మీకు నయమవ్వాలి కానీ 5 లక్షలే కాదు, ఆస్తంతా ఇచ్చినా నాకు ఆనందమే. లేదులే, నేను నవ్వుతూ ఉంటాను. అయ్యా, డ్రైవర్, నేను చెప్పిన పట్టం తీసుకొచ్చావా? తీసుకొచ్చానమ్మా. పూజ సామాగ్రి అన్నీ ఆ పెట్లో ఉన్నాయమ్మా. సరేనా పెట్టు. ఏమిటా సీత? ఇది నాకు కావాల్సిందిలేండి. ఏది? ఈ పటం అంటే నీకెందుకు అంత ఇష్టం? సీతకు రావణ్ణి మించిన ఆరాధ్య దైవం ఇంకెవరున్నారండి? డాక్టర్, రాము, మే ఐ కమ్ ఇన్? రండి. ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు డాక్టర్, పొద్దు నిద్ర రాదు. అందుకని మీ నర్సింగ్ హోమ్ అంతా తిరిగి చూసి మీ దగ్గర చదువుకోవడానికి ఏమైనా పుస్తకాలు ఉన్నాయేమో తీసుకెళ్దామని వచ్చాను. పుస్తకాలు ఇక్కడే ఉంటాయి, మెడిసిన్ బుక్స్ తప్ప. అంతేనా? ఓ, యూనివర్సిటీ వీక్లీ ఉందా? రాము, ఏం డాక్టర్? ఏం లేదు, అది చాలా పాత మ్యాగజైన్. అయితేనే నిద్ర వచ్చేదాకా కాలక్షేపానికే. అది కాదు. పర్వాలేదు డాక్టర్. మీకోసం హార్లిక్స్ కలిపి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు? ప్రొద్దుపోవడం లేదు. ఏమైనా పుస్తకాలు తెచ్చుకుందామని డాక్టర్ రూమ్కి వెళ్ళాను. ఇదిగో ఇది దొరికింది. సరే, ముందు తీసుకోండి. పదండి, లోపలికి వెళ్దాం. ఏం కాసేపు ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. వద్దండి, పైన మంచు పడుతుంది, మీ ఒంటికి పడదు. రండి.
నేను రెడీ. ఎస్ సీత, నేను రేడియం ట్రీట్మెంట్కి వెళ్తున్నాను. ఒక అరగంటలో వస్తాను. అరగంట ఎందుకు? 10 నిమిషాలు చాలు. కుంకుమ తీసుకురండి. సీత, నేను కుంకం తీసుకోకపోతే నువ్వు చాలా నొచ్చుకుంటావు కదా. అయినా నాకెందుకులే ఆ పాపం. సరే నువ్వే పెట్టు. డాక్టర్ని నమ్మడం కన్నా దేవుణ్ణి నమ్మడం మంచిదని ఆవిడ అభిప్రాయం ఏమో రాము. అదేం లేదు డాక్టర్, ఇది నా తృప్తి కోసం. అదేం లేదు, ఏదో మాట వరుస కన్నా. టైం అయింది, వెళదాము. వస్తాను సీత. కాంతం, నువ్వు భారత స్త్రీవి అవునా? 100కి 100 పాళ్ళు పతివ్రతం. పతివ్రతకు ట్రేడ్ మార్క్ త్యాగం, క్వాలిఫికేషన్ పతిభక్తి. అదే నిజమైతే ఈ కాగితం నేను సంతకం పెట్టు. ఎందుకండి నన్ను ఇలా చిత్రవద చేస్తారు? నేను బ్రతికుండగా మీరు మరో పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఎలా అంగీకరిస్తుంది? అందుకని నీ కోసం నా జీవితం నాశనం చేసుకోమంటావా? ఈ రోగిష్టి పెళ్ళాన్ని పెట్టుకుని సంవత్సరం అంతా నేను అగసట్లు పడ్డానో భగవంతుడికే తెలుసు. నేను సుఖంగా హాయిగా ఉండాలనుకుంటే నువ్వు నోరెత్తకుండా ఈ కాగితం మీద సంతకం పెట్టేసి. నా జబ్బు నయం వలని, నేను సుఖంగా ఉండాలని మీకు మాత్రం లేదా? ఇట్లా ఏ చేసిన ప్రాణాలు దిగిపోతే ఒకసారి చచ్చిన పేర వదిలిపోను. అయితే ఇవ్వండి, మీకు కావాల్సిన సంతకమేగా, ఇలా ఇవ్వండి. కాంతం, ఎవరు నువ్వు? మానవత్వం ఉన్న ఒక స్త్రీని. ఇతరుల సంసార విషయాల్లో జోక్యం కలుగ చేసుకోవడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? భార్య అనే పవిత్ర స్థానాన్ని నుంచి ఒక అభాగ్యురాల్ని తొలగించి ఇంకొకరికి ఇవ్వడానికి మీకెవరిచ్చారు అధికారం? ఈమె నా భార్య, అది మీరు తెలుసుకోవాలి. నా ఇష్ట ప్రకారం ఆమె నడుచుకోవడం ఆమె డ్యూటీ, అది కూడా మీరు తెలుసుకోవాలి. భార్య గాని బానిస కాదుగా మీరు ఆడించినట్లు ఆడడానికి. నేను నీతో నాకేమిటి? వేస్ట్ ఆఫ్ టైం. కాంతం, అసలు నువ్వు సంతకం చేస్తావు చేయవా? చెయ్యదు, ముమ్మాటికి చేయదు. అయితే నీ రోగానికి నా ఖజానా నుంచి ఒక నయా పైసా కూడా రాదు. అక్కర్లేదు, డబ్బు నా దగ్గర ఉన్నది. పెద్ద దాత బయలుదేరింది. కాంతం, కాంతం, సీత, వారు నన్ను మర్చిపోతారేమో, నాకు అన్యాయం చేస్తారేమో. చెయ్యరమ్మా, చెయ్యలేదు. హృదయం అంటూ ఏమాత్రం ఉన్నా ఆలోచిస్తారు. అనుతాపం అంటూ ఉంటే సిగ్గుపడతారు. ఆర్ద్రత అంటూ ఉంటే తన నీచి వాంఛను కన్నీటితో కడిగి వేసుకుని నిర్మలంగా మళ్ళా నీ దగ్గరికే వస్తారు. భారతీయ వివాహ బంధం అంత పవిత్రమైంది, బలీయమైంది కూడా. ఏడవ కాంతం, ఏడవ. ఏమిటి నాయన, ఏమిటి వెతుకుతున్నావు? పాపండి, పాప ఉమా. ఇక్కడికి రాలేదే? వృద్ధి నుంచి వెతుకుతున్నాను సార్. మందు సీత చూసింది, పరారైపోయింది. సరే, ఇక్కడికి వస్తే నేను పంపిస్తాను. అలాగే సార్. సార్, నేను అక్కడ చీటీలు అందరికి ఇస్తుంటాను. పాప వస్తే అక్కడ పంపించండి. అలాగే. థ్యాంక్ యూ. అమ్మ దొంగ, ఇక్కడున్నావా? మీతో ఏం మాట్లాడు. ఏమ్మా, ఎందుకని? ఎందుకమ్మా కోపం? పాప రాగానే నన్ను పంపించేస్తా అన్నారుగా. పంపించాలమ్మా. ఇలా అక్క, ఉమా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? కనుక ఒకే పని. పక్కన తాతలేడు, నేను ముందు తావనే చెప్పి ముందుకేశాడు. ఏమో కళ్ళు పొచ్చేస్తాడని చెప్పి తాగించేసా. అబద్ధం, అంత పచ్చి అబద్ధం. అవునా? అవును. ఇదిగో చూసావా, నీకోసం ఎన్ని ఆపిల్స్ తీసుకొచ్చాను. ఎందుకక్క? నువ్వు తినాలి. తింటే జబ్బు పోయి బాగైపోతావు. అయిపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను ఇంటికి వెళ్ళను, నాకు ఇల్లు లేదుగా. ఉమా, అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా పేరు సీత. కూర్చోండి అమ్మా. మీరు కూడా కూర్చోండి. అమ్మా, ఈ అక్కంటే ఎంతో ఇష్టం అమ్మా నాకు. నాకు నువ్వంటే ఇంత ఇష్టం. నిద్ర అలా నవ్వుకుంటా ఉండండి, నాకు చాలా పని ఉంది, వెళ్ళొస్తాను. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అమ్మా. అమ్మా, మీరు కూడా మా వారికి సృష్టిగా ఉంది. వారికి తోడుగా నేను కూడా ఇక్కడే ఉంటున్నాను. వారికే కాదమ్మా, దిక్కులేని నా బిడ్డకు దేవుడే మిమ్మల్ని తోడుగా పంపాడు. ఎందుకమ్మా అలా అంటారు? అవునమ్మా, నా బిడ్డ నాకు, దానికి నేను తప్ప నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. అది కళ్ళు తెరిచి చూసేసరికి వారు కళ్ళు మూసి వెళ్ళిపోయారు. పట్టుకూటికి నేను ఒకరింట్లో వంట పని చేస్తున్నాను.